సో వన్ మోర్ నైస్ కలర్ కాంబినేషన్. ఇది వచ్చేసి మనకి బాడీ ఆఫ్ ద శారీ అంతా కూడా డార్క్ రాణి పింక్ లో ఉంటుంది. సో బార్డర్స్ వచ్చేసి కైండ్ ఆఫ్ వైలెట్ కి వైన్ కి మిడిల్ లో తీసుకున్నారండి. బార్డర్స్ కూడా మనకి చాలా నీట్ గా ఉన్నాయి. చూడొచ్చు శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి హెవీ వీవింగ్ ఉంటుందండి. ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మల్టిపుల్స్ రెడీ టు డిస్పాచ్ ఉన్నాయి. కంప్లీట్ గా కూడా ప్రీమియం బెనారసీ జార్జెట్ వస్తుంది అనమాట ఫ్యాబ్రిక్ అనేది. పళ్ళు కూడా మ్యాంగో పళ్ళు తీసుకొని హెవీ పళ్ళు వస్తుంది. కంప్లీట్ సిల్వర్ కలర్ జెరీ లాగా ఉంటుంది. యాక్చువల్లీ మనకి మీరు గమనించినట్లయితే ఈ డార్క్ వైలెట్ కలర్ మీద చూడండి కంప్లీట్ సిల్వర్ కలర్ జెరీ ఇచ్చారు. అండ్ శారీ మొత్తం చూసారా గోల్డెన్ కలర్ జెరీ అండి. డ్యూయల్ షేడ్ లో ఉంటుంది అనమాట మనకి శారీ మొత్తం కూడా. చాలా బాగుంది శారీ అనేది. బ్లౌజ్ కూడా మనకి హెవీ ప్యాటర్న్ లో సేమ్ పళ్ళు లాగా బ్లౌజ్ కూడా ఇచ్చేసారు విత్ ఆల్ ఓవర్ వీవింగ్ వస్తుంది. సో ఒక్కసారి నేను బ్యాకింగ్ కూడా చూపిస్తాను చూడండి. బ్యాకింగ్ కూడా చాలా నీట్ గా ఉంటుంది అనమాట. కంప్లీట్ ఫ్లోయి వస్తుంది, బాడీ హగ్గి వస్తుంది. పన్నా కూడా చాలా నీట్ గా ఉందండి జార్జెట్స్. సో దిస్ కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ అండ్ గ్రాప్స్. సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అండి. సిల్క్ కోటాలో ఆరెంజ్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారు. బార్డర్ కూడా మనకి పైతనీ బార్డర్ లాగా వచ్చేస్తుంది అనమాట. బ్లౌజ్ కూడా చక్కగా కాంట్రాస్ట్ కలర్ వస్తుంది. శారీ అంతా కూడా పింక్ కలర్ విత్ బ్యూటిఫుల్ జెరీ మోటివ్స్ సిల్వర్ కలర్ జెరీ తీసుకొని హైలైట్ చేశారు. శారీ అయితే కంప్లీట్ అంటే కంప్లీట్ లైట్ వెయిట్ తో వస్తుందండి. బార్డర్స్ కూడా చూడండి ఎంత బాగున్నాయో. టూ సైడ్స్ కూడా నీట్ బార్డర్. షోల్డర్ సైడ్ వచ్చేసి కడీ బార్డర్ తీసుకున్నారు కదా. కింద వచ్చేసి చక్కగా మీడియం సైజ్ బార్డర్ మీద కంప్లీట్ జెరీ మీద మీనాకారీతో వీవింగ్ తీసుకొని హైలైట్ చేశారు. పళ్ళు కూడా చక్కగా రిచ్ పళ్ళు ఉంటుంది. కంప్లీట్ సిల్వర్ కలర్ మోటివ్స్ తీసుకొని హైలైట్ చేశారు. అండ్ బ్లౌజ్ కూడా ఒక్కసారి చూపిస్తాను చూడండి. బ్యూటిఫుల్ పింక్ కలర్ బ్లౌజ్ విత్ బ్యూటిఫుల్ బార్డర్ ఫర్ ద హ్యాండ్స్ వస్తుంది. మనకి పింక్ కూడా కల్నేత పింక్ అండి. ఆరెంజ్ అండ్ పింక్ మిక్సింగ్ లో కల్నేత ఉంటుంది కదా, ఆ కలర్ కాంబినేషన్ లో మనకి పింక్ బ్లౌజ్ విత్ బుటీస్ అయితే ఇచ్చేసారు. సో ఒక్కసారి శారీ మొత్తం చూపిస్తున్నాను. జస్ట్ హ్యావ్ లుక్ గ్రాప్స్. సో వన్ మోర్ నైస్ శారీ అండి. వామ్ సిల్క్ లోనే పౌడర్ బ్లూ విత్ మెజెంటా కలర్ బార్డర్స్ తీసుకొని హైలైట్ చేశారు. చాలా చాలా లైట్ వెయిట్ వస్తుందండి. శారీ అంతా కూడా చక్కగా ఫ్లోరల్ విత్ డిజిటల్ ప్రింటెడ్ తో తీసుకున్నారు. అసలు కలర్ కాంబినేషన్స్ కూడా చాలా చాలా బాగున్నాయి. షోల్డర్ పార్ట్ కూడా మనకి కాంజీవరం బార్డర్ విత్ వీవింగ్ ఉంటుంది. కింద బార్డర్ చూడొచ్చు మీడియం సైజ్ బార్డర్ వచ్చేస్తుందండి మనకి కంప్లీట్ గా కూడా వీవింగ్ తోనే. సో రిచ్ పళ్ళు వస్తుంది. చాలా చాలా బాగుందండి. కంప్లీట్ ఫాలింగ్ వస్తుంది అనమాట శారీ అయితే. సో బ్లౌజ్ కూడా మనకి బ్రొకెట్ బ్లౌజ్ వచ్చేస్తుంది విత్ హ్యాండ్స్ కి వచ్చేసి టూ సైడ్స్ కూడా మనకి బార్డర్స్ తీసుకున్నారు. బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్ ఆఫ్ ఫార్మ్ సిల్క్ శారీస్ అండి. సో దిస్ ద కంప్లీట్ లుక్ అండ్ గ్రాబ్స్. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. వన్ మోర్ బ్యూటిఫుల్ క్యాటలాగ్ అండి. సారీ, ఇది వచ్చేసి కంప్లీట్ జార్జెట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది. డ్యూయల్ షేడ్ లో తీసుకున్నాం అనమాట. శారీ అంతా కూడా మంచి రెడ్ కలర్ అండి. సో చూడండి కైండ్ ఆఫ్ బ్రిక్ ఆరెంజ్ కి రెడ్ కి మిడిల్ లో వస్తుంది అనమాట కలర్ అయితే. సో దానికి మనకి బార్డర్స్ వచ్చేసి పింక్ కలర్ బార్డర్స్ ఇచ్చారు. కంప్లీట్ గా కూడా బెనారసీ జార్జెట్ వస్తుందండి. మనకి పళ్ళు కూడా రిచ్ పళ్ళు ఉంటుంది విత్ మ్యాంగో డిజైన్. ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి హెవీ వీవింగ్ తో ఉంటుంది. బార్డర్స్ కూడా బ్యూటిఫుల్ కడీ బార్డర్స్ ప్యాటర్న్ లో స్మాల్ బార్డర్స్ టూ సైడ్స్ కూడా మనకి హెవీ వీవింగ్ ఉంటాయి. సో జార్జెట్ కాబట్టి చాలా ఫ్లోయీ ఉంటుంది. బాడీ హగ్గింగ్ వస్తుందండి శారీ అనేది. అండ్ బ్లౌజ్ కూడా మనకి చాలా హెవీగా అండ్ యూనిక్ గా ఇచ్చారు. సో చూడండి బ్లౌజ్ కూడా మనకి చక్కగా కాంట్రాస్ట్ కలర్ లో ఇచ్చారు విత్ ఆల్ ఓవర్ వీవింగ్ తో వస్తుంది. వన్ మోర్ థింగ్, ఇవన్నీ కూడా మన దగ్గర బల్క్ లో అయితే రెడీ టు డిస్పాచ్ ఉన్నాయండి. సో గ్రాబ్స్. సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అండి. చినాన్ ఫ్యాబ్రిక్, ప్యూర్ చినాన్ వస్తుంది విత్ కాంజీవరం బార్డర్స్ ఫాలోడ్ బై ద లేస్ వస్తుంది అనమాట. చాలా బాగుందండి శారీ అయితే. మనకి కంప్లీట్ గా కూడా లైట్ వెయిట్ వస్తుంది. చినాన్ ఫ్యాబ్రిక్ కాబట్టి ఫాలింగ్ ఉంటుంది. విత్ చూడొచ్చు మొత్తం కూడా మనకి లెహేరియా ప్యాటర్న్ అండ్ షిబోరి ఇచ్చారండి. మనకి మల్టిపుల్ కలర్స్ ని యూస్ చేస్తూ లెహేరియా తీసుకున్నారు. అండ్ కమింగ్ టు ద బార్డర్స్, ఇది వచ్చేసి షోల్డర్ పార్ట్ లో కాంజీవరం బార్డర్ ఉంటుంది. అగైన్ సెల్ఫ్ కలర్ లోనే లేస్ కూడా తీసుకున్నారండి, స్కాలప్ లేస్ అనేది. సో కింద వచ్చేసి చక్కగా కడీ బార్డర్ ప్యాటర్న్ లో వీవింగ్ లోనే ఇచ్చేసారు బార్డర్. అండ్ లేస్ వచ్చేస్తుంది. రిచ్ పళ్ళు ఇన్ పికాక్ బ్లూ కలర్ తీసుకున్నారండి మనకి పళ్ళు అనేది. సో పళ్ళు మనకి ఏదైతే కలర్ తీసుకున్నారో సేమ్ కలర్ అనేది మనకి బ్లౌజ్ వస్తుంది. సో బ్లౌజ్ ఫ్యాబ్రిక్ కూడా మనకి చినాన్ ఫ్యాబ్రిక్ లోనే బ్యూటిఫుల్ బాందేజ్ ప్రింట్ లో కాదు వీవింగ్ వస్తుంది. బాందేజ్ ప్యాటర్న్ లో మనకి వీవింగ్ బుటీస్ తీసుకొని హైలైట్ చేశారు. సో ఓన్లీ 2 పీసెస్ మాత్రమే ఉన్నాయండి. శారీస్ అయితే చాలా బాగుంది. ప్యూర్ చినాన్ వస్తుంది. సో దిస్ కంప్లీట్. సో హాయ్ అండి, వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ అనమాట. సో ఇది కూడా మనకి మష్రూ సాటిన్ లో వస్తుంది విత్ వెరీ యూనిక్ డిజైన్ అండి. సో లెట్స్ సీ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ అనేది ఎట్లా ఉంటుందో చూద్దాము. శారీ అయితే చాలా అంటే చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది అనమాట. బ్యూటిఫుల్ శారీ.
సో ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్. సో మనకి పళ్ళు అంతా కూడా హెవీ బంచెస్తో వీవింగ్తో తీసుకున్నారు చూడండి. శారీలో ఇక్కడ మనకి లైన్స్ కనిపిస్తున్నాయి కదా, ఇది కూడా కంప్లీట్ వీవింగ్తో వస్తుంది. బట్ శారీ ఎంత లైట్ వెయిట్ ఉందంటే అంత లైట్ వెయిట్ ఉందండి. లిటరల్గా చాలా అంటే చాలా లైట్ వెయిట్లో తీసుకున్నారు. అండ్ మనకి రిమైనింగ్ పార్ట్ అంతా కూడా చూపిస్తాను ఒకసారి నేను. శారీని బంచెస్ ఇచ్చారండి అక్కడక్కడ, ఇట్లాగా మనకి శారీ అంతా కూడా ఇదే స్టైల్లో బంచెస్ అయితే తీసుకున్నారనమాట. బ్యూటిఫుల్ శారీ ఇన్ మనకి టిష్యూ షేడ్లో వైలెట్ కలర్ తీసుకున్నారు, చాలా బాగుంది, బ్యూటిఫుల్ షేడ్. సో లెట్స్ సీ ద బ్లౌజ్. సో బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ బ్లౌజ్ తీసుకున్నారు. అండ్ హ్యాండ్స్కి వచ్చేసి శారీలో ఏదైతే లైన్స్ ప్యాటర్న్ తీసుకున్నారో సేమ్ కాన్సెప్ట్తో మనకి బార్డర్ అయితే ఇచ్చారనమాట. సో ఒకసారి కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ చూపిస్తున్నాను. సో ఇదైతే మనకు ఓన్లీ సింగిల్ కలర్ ఆప్షన్లో వచ్చిందండి. శారీ అయితే బ్యూటిఫుల్ ఉంది. సో డోంట్ మిస్ దిస్ బ్యూటిఫుల్ శారీ అండ్ థ్యాంక్ యూ. సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అండి. అసలు శారీ మొత్తం కూడా ఇంగ్లీష్ ప్రింట్ ప్యాటర్న్లో డిజిటల్ ప్రింట్ వస్తుంది. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందనమాట. ఆలివ్ గ్రీన్ కలర్కి కైండ్ ఆఫ్ ఆనియన్ పింక్ లాగా, డార్క్ ఆనియన్ పింక్ లాగా తీసుకొని హైలైట్ చేశారు శారీ అంతా కూడా. సో చూడండి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మీకు చూపిస్తాను, జస్ట్ వెయిట్. సో కమింగ్ టు ద ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి టస్సర్లో కూడా మనకి ఫైనెస్ట్ టస్సర్ మీద క్రష్ వస్తుందండి. యూజువల్లీ మనకి టస్సర్ అంటే కొంచెం మందంగా ఉంటుంది కదా, సో ఇది వచ్చేసి మనకి ఫైనెస్ట్ టస్సర్ విత్ క్రష్ వస్తుంది అనమాట. బార్డర్స్ కూడా మనకి యూనిక్ ప్యాటర్న్. టస్సర్ బార్డర్స్ అంటే మనకి ప్లెయిన్ బార్డర్స్ ఉంటాయి కదండి, సో అదే ప్యాటర్న్లో బార్డర్స్ ఇచ్చారు. ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఇంగ్లీష్ ప్రింట్ తీసుకున్నారండి. అసలు నేను ఒక్కసారి మీకు వేసుకొని చూపిస్తాను. ఎందుకు వేసుకొని చూపిస్తాను అంటున్నానంటే, లైక్ ఇవి చూడటం కంటే కూడా కట్టుకుంటే చాలా బాగుంటాయండి లుక్. సో చూడండి ఎంత బాగుందో, కాంబినేషన్స్ కూడా మనకి బ్యూటిఫుల్ కాంబినేషన్స్ అనమాట. సో మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ కలర్లో వచ్చేస్తుంది. చూడండి పళ్ళు కూడా మనకి ఆనియన్ పింక్ కలర్లోనే పళ్ళు తీసుకొని హైలైట్ చేశారండి. బ్యూటిఫుల్ పళ్ళు. మొత్తం కూడా మనకి శారీలో ఏ కలర్స్ అయితే తీసుకున్నారో సేమ్ కలర్స్ని యూస్ చేస్తూ పళ్ళు ఇచ్చారు. బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ బ్లౌజ్ మీద సెల్ఫ్ వీవింగ్ వచ్చేసింది విత్ బ్యూటిఫుల్ బార్డర్ ఫర్ ద హ్యాండ్స్ అనమాట. సో ఈ పర్టికులర్ శారీస్లో మన దగ్గర స్టాక్ అయితే మల్టిపుల్స్ ఉన్నాయి. నియర్లీ 15 శారీస్ అయితే రెడీ టు డిస్పాచ్ ఉన్నాయండి. సో దిస్ ద కంప్లీట్ లుక్. సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అండి. ఇది వచ్చేసి మనకి మంచి నేవీ బ్లూ కలర్కి పౌడర్ బ్లూ కలర్ కాంబినేషన్లో బార్డర్ ఇచ్చారనమాట. అసలు కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో, బ్యూటిఫుల్. సో కాంబినేషనే చాలా బాగుందనమాట. సో శారీ అంతా కూడా డార్క్ బ్లూ కలర్ మీద జెరీ బంచెస్ చూడండి మీకు ఎంత నీట్గా ఎలివేట్ అవుతుంది అనేది. డిజైన్ కూడా చాలా బాగుంది. అసలు బార్డర్స్లో కూడా మనకి చాలా యూనిక్గా ఉందండి డిజైన్ అనేది. ఇప్పటిదాకా మనం రా మ్యాంగో శారీస్ అన్నిట్లో బంచెస్ ప్యాటర్న్ చూసాం కదా, బట్ ఇది వచ్చేసి కంప్లీట్ ఆల్ ఓవర్ వీవింగ్తో తీసుకున్నారు ఇన్ సెల్ఫ్ కలర్. సో బార్డర్ కూడా పళ్ళు కూడా మనకి కాంట్రాస్ట్ కలర్లో కంప్లీట్ గోల్డెన్ కలర్ జెరీ తీసుకొని హైలైట్ చేశారు. బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ మీద సెల్ఫ్ కలర్ జెరీ థ్రెడ్ బుటీ వస్తుంది అనమాట ఆల్ ఓవర్ అనేది. అండ్ హ్యాండ్స్ కి బార్డర్ తీసుకున్నాము. సో దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ అండ్ గ్రాబ్స్ వన్. సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అండి. మంచి ప్యారెట్ గ్రీన్ కలర్ కి కైండ్ ఆఫ్ బ్రౌన్ కలర్ లాగా, సపోటా కలర్ అంటాం కదా, డార్క్ చిక్కు కలర్ లాగా తీసుకొని హైలైట్ చేశారు. కాంబినేషన్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. మల్టిపుల్ పీసెస్ రెడీ టు డిస్పాచ్ ఉన్నాయండి. ఈచ్ అండ్ ఎవ్రీ శారీ 5 పీసెస్ రెడీ టు డిస్పాచ్ ఉన్నాయి. ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి హెవీ వీవింగ్ ఉంటుంది. బ్యూటిఫుల్ కాంట్రాస్ట్ కలర్ బార్డర్స్ ఆఫ్ బోత్ సైడ్స్, రిచ్ పళ్ళు విత్ హ్యాండ్మేడ్ టాజిల్స్. చూడండి టాజిల్స్ కూడా మనకి చక్కగా పళ్ళు కలర్లోనే టాజిల్స్ తీసుకున్నారు. యూజువల్లీ మనకి జార్జెట్ శారీస్ అండి కొంచెం బ్లౌజెస్ ప్లెయిన్ బ్లౌజెస్ కానీ లేదు అంటే బుటీస్ బ్లౌజెస్ కానీ ఇస్తారు. బట్ ఈ పర్టికులర్ శారీస్కి చూడండి బ్లౌజ్ కూడా చాలా బాగా ఇచ్చారనమాట. సో బ్లౌజ్ కూడా మనకి ఆల్ ఓవర్ బ్లౌజ్ వచ్చేస్తుంది. దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ. సో వన్ మోర్ నైస్ కలర్ అండి. ఇది వచ్చేసి మనకి డార్క్ టోన్ ఆఫ్ గ్రే కలర్తో తీసుకున్నారనమాట. చూడండి ఎంత నీట్గా తీసుకున్నారో అసలుకి డ్రెస్సెస్. బ్యూటిఫుల్, అసలు చాలా అంటే చాలా బాగున్నాయి. చూసారు కదా కలర్ కాంబినేషన్స్ కూడా మంచి గ్రే కలర్ మీద ఆనియన్ పింక్ కలర్తో పేరప్ చేశారనమాట. వర్క్ అనేది నెక్ లైన్ చూడండి ఎంత నీట్గా ఇచ్చారో. కంప్లీట్ థ్రెడ్ వర్క్ ఉంటుంది. మనకి అవుట్లైన్ వచ్చేసి మిర్రర్స్తో తీసుకున్నారు, పేపర్ మిర్రర్స్తో తీసుకున్నారు. సో మనకి చూడండి ఇక్కడ కూడా చక్కగా లేస్ లాగా యాడప్ చేశారనమాట. ఇదంతా ప్రింట్ కాదండి, లేస్ లాగా మనకి ఇంకొక ప్యాచ్ని అయితే యాడప్ చేశారనమాట. టాప్ అంతా కూడా చూడండి ఎంత బాగుందో. సో 3/4 హ్యాండ్ ఉంటుంది. వర్క్ కూడా హ్యాండ్స్కి కూడా వర్క్ అయితే తీసుకున్నారనమాట. బ్యూటిఫుల్ వర్క్ అసలు. హ్యాండ్స్కి కూడా కంప్లీట్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ ఉంటుంది. అండ్ ఈ డ్రెస్కి బ్యాక్ కూడా చూపిస్తున్నాను చూడండి ఎంత బాగుందో. బ్యూటిఫుల్ బ్యాకింగ్ అనమాట. సో బ్యాక్ సైడ్ కూడా మనకి ఇక్కడ దాకా ఒక ప్యాచ్ అయితే తీసుకున్నారు. ఫుల్ లెంత్లో లైనింగ్ ఉంటుందండి కామన్గా. సో స్ట్రైట్ కట్ బాటమ్ ఉంటుంది.
చూడండి బ్యూటిఫుల్ బాటమ్కి కూడా మనకి ఇట్లాగా ఒక ప్యాచ్ అయితే తీసుకున్నారనమాట. అండ్ కమింగ్ టు ద దుప్పటా, ఇది వచ్చేసి మనకి మంచి దుప్పటా డిజిటల్ ప్రింట్ లాగా తీసుకున్నారనమాట. సెల్ఫ్ కలర్తోనే ఉంటుందన్నమాట. డ్రెస్ అంతా కూడా బ్యూటిఫుల్ సింగిల్ కలర్తోనే పేరప్ చేశారు. సో ఒక్కసారి కంప్లీట్ లుక్ చూపిస్తున్నాను, జస్ట్ హ్యావ్ ఎ లుక్. సో ఇది వచ్చేసి మంచి గ్రీన్ కలర్లో తీసుకున్నారండి, బ్యూటిఫుల్ షేడ్ అనమాట. సో 3 పీస్ సెట్ వస్తుంది. సో చూడొచ్చు కంప్లీట్గా కూడా నెక్ అనేది హైలైట్ చేశారు. అండ్ నెక్ మీరు గమనించినట్లయితే ఇది వచ్చేసి కంప్లీట్ ప్యాచ్ వర్క్ అండి. ప్యాచ్ వర్క్ మీద కూడా మనకి థ్రెడ్ ఎంబ్రాయిడరీ అయితే హైలైట్ చేశారు. రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద డ్రెస్ వచ్చేసి సింపుల్ గోల్డెన్ జెరీ బూటీస్ తీసుకొని హైలైట్ చేశారు. ఫుల్ లెంత్లో లైనింగ్ ఉంటుంది అనమాట. కామన్గా ఫుల్ లెంత్ లైనింగ్ వస్తుంది. హ్యాండ్స్కి వచ్చేసి లైనింగ్ ఉండదన్నమాట. సో హ్యాండ్స్కి కూడా చూడొచ్చు కంప్లీట్ జెరీతో ఎంబ్రాయిడరీ అయితే ఇచ్చారు. అండ్ బాటమ్ వచ్చేసి స్ట్రైట్ కట్ బాటమ్ వస్తుంది. M నుండి XXL వరకు సైజెస్ రెడీ టు డిస్పాచ్ ఉన్నాయండి. బ్యూటిఫుల్ డ్రెస్సెస్ అనమాట. సో ఇది వచ్చేసి ఇట్లాగ ఉంటుంది. అండ్ దుపట్టా కూడా చూడండి చాలా బాగుందండి. మంచి ఇంగ్లీష్ ప్రింట్ కాన్సెప్ట్లో అయితే తీసుకున్నారు. ఇట్లా మల్టీ కలర్స్ యూస్ చేస్తూ మనకి దుపట్టా వస్తుంది. సాఫ్ట్ ఆర్గన్సా వస్తుంది అనమాట. సో దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద డ్రెస్ అండ్ గ్రాబ్స్. సో వన్ మోర్ నైస్ ఇన్ హాఫ్ వైట్ కలర్ అండి. చూసారు కదా మనకి హాఫ్ వైట్ కలర్ టాప్ అండ్ బాటమ్ వస్తుంది. సో దుపట్టా వచ్చేసి మనకి నీట్గా పటోలా స్టైల్లో తీసుకున్నారు. సో క్విక్గా ఫస్ట్ అయితే టాప్ చూసేద్దాము ఎట్లా ఉంటుంది అనేసి. సో మనకి బ్యూటిఫుల్, అసలు టాప్స్ అయితే చాలా అంటే చాలా లైట్ వెయిట్గా తీసుకున్నారండి. కంప్లీట్గా కూడా చికెన్ కర్రీ వర్క్తో పేరప్ చేశారనమాట. టాప్ అంతా కూడా చాలా మంచి లుక్ ఉందండి టాప్ అనేది. బట్ ఇది వచ్చేసి మనకి స్లీవ్లెస్లో తీసుకున్నారు. బట్ లోపల అయితే హ్యాండ్స్ రెడీ టు స్టిచ్ ఉంటాయన్నమాట. సో స్లీవ్స్ కూడా చూపిస్తాను నేను. సో చూడండి బ్యూటిఫుల్ షార్ట్ స్లీవ్స్ అయితే మనకు వచ్చేసినాయి టాప్లో. అండ్ ఫుల్ లెంత్ ఉంటుంది. సో కింద కూడా చూడండి ఎంత చక్కగా తీసుకున్నారో. మనకు ఒక బార్డర్ లాగా పెద్ద బార్డర్ అయితే పేరప్ చేసేసారనమాట. కంప్లీట్గా కూడా వర్కే ఉంటుంది. మొత్తం టాప్ కూడా ఎంత ఎంబ్రాయిడరీతో తీసుకున్నారు. అండ్ నెక్ లైన్ వచ్చేసి మనకి ఇట్లాగా బ్లూ కలర్ అండ్ పింక్ కలర్తో పేరప్ చేశారండి. చూసారు కదా ఎంత బాగుందో. సింపుల్ నెక్ లైన్ ఇచ్చేసారు. సో స్ట్రైట్ కట్ బాటమ్ ఉంటుందన్నమాట. సో బాటమ్కి కూడా కంపల్సరీ లైనింగ్ ఉంటుందండి. సారీ దీనికైతే లైనింగ్ లేదు. సో రిమైనింగ్ బాటమ్స్ అన్నిటికీ కూడా లైనింగ్ అయితే అవైలబుల్లో ఉంది. సో బ్యూటిఫుల్ రా సిల్క్ బాటమ్ వస్తుంది అనమాట. స్ట్రైట్ కట్ ప్యాంట్స్ వస్తాయి. సో బ్యూటిఫుల్ దుప్పటా, అసలు దుప్పటా చూడండి ఎంత చక్కగా ఇచ్చారో. క్రష్ ఫ్యాబ్రిక్లో మనకి పటోలా స్టైల్లో తీసుకున్నారు. వైట్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో. బ్యూటిఫుల్ కాంబినేషన్ అనమాట. సో దిస్ ద కంప్లీట్ లుక్. స్లీవ్లెస్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి. లుక్ అయితే మంచి గ్రాండ్ లుక్ ఉంటుంది. సో దిస్ ద కంప్లీట్ లుక్. సో వన్ మోర్ బ్యూటిఫుల్ సైజ్ ఫ్రాక్ అండి. గ్రే కలర్లో ఉంటుంది. టస్సర్ క్రేప్ వస్తుందండి. చాలా సాఫ్ట్ ఉంది. ఫ్యాబ్రిక్ అనేది చాలా బాగుంది. డిఫరెంట్గా ఉందండి. లైక్ మనం బయటకు వెళ్తే ఈ ఫ్యాబ్రిక్ ఎంత లేదన్నా కూడా మీటర్ 200 అయితే ఖచ్చితంగా ఉంటుందండి. ఎందుకంటే మనకి కలంకారీస్లో కాటనే మీటర్ 150 పైన ఉంటుందన్నమాట. దట్టు ఇది క్రేప్ కాబట్టి ఇంకా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. సో చూడండి స్టిచ్చింగ్ చేయించాలి మనము, ఇదంతా మోడల్స్ చూసుకోవాలి. ఇవన్నీ కాకుండా చక్కగా రెడీమేడ్లో తీసేసుకుంటే బడ్జెట్ ఫ్రెండ్లీలో వస్తాయి. ఒక మోడల్ కూడా వేసుకున్నట్లు ఉంటుందండి. అండ్ స్లీవ్స్ కూడా చూడండి చక్కగా బుట్ట స్లీవ్స్ ఇచ్చేసి పోట్లీ బాల్స్ ఇచ్చేసారనమాట కింద అనేది. సో చాలా బాగుంది. స్లీవ్ కూడా మనకి చూడండి ఇట్లా లూజ్ వస్తుందండి. స్లీవ్స్ కూడా మనకి లూజ్ వస్తుంది అనమాట. సో మనకి ఎవరికైనా టైట్గా కావాలి అనుకుంటే స్టిచెస్ చేయించుకోండి, చాలా బాగుంటాయి. సో M నుండి XXL వరకు సైజెస్ అయితే అన్నీ కూడా రెడీ టు డిస్పాచ్ ఉన్నాయండి. సో గ్రాబ్స్. సో వన్ మోర్ బ్యూటిఫుల్ ఫ్రాక్ అండి. సో ఈసారి కొంచెం ఫ్యాబ్రిక్ అనేది చేంజ్ చేస్తూ తీసుకున్నాము. సో ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి క్రేప్ లాగా ఉందండి. చాలా మెత్తగా ఉందన్నమాట. లైక్ ఇది ఎన్నిసార్లు మీరు వాష్ చేసినా షింక్ అవటం, కలర్ పోవటం ఏమీ ఉండదన్నమాట. లైక్ కొంచెం కాటన్ అయితే ఏంటంటే మనకి షింక్ అవుతాయి, కలర్ పోతాయి కదా. సో ఇవైతే అట్లా ఏమీ ఉండకూడదు అనేసి కొంచెం టస్సర్ క్రేప్ లాగా ఇచ్చేసారనమాట. సో ఫ్రాక్ చూడండి ఎంత బాగుందో. బ్యూటిఫుల్ కలంకారీ మంచి కలర్స్లో ఇచ్చారు. నెక్ కూడా మనకి స్క్వేర్ నెక్ తీసుకొని ఇచ్చారండి. సో నెక్ కూడా చూడండి స్క్వేర్ నెక్ ఇచ్చేసారు. బ్యాక్ వచ్చేసి హై నెక్ ఉంటుంది. బెలూన్ స్లీవ్స్ లాగా మనకి జస్ట్ కైండ్ ఆఫ్ రఫుల్ స్లీవ్ లాగా చిన్న బుట్ట అండి, బాహుబలి బుట్ట లాగా ఇచ్చేసి పోట్లీ బాల్స్ ఇచ్చేసారనమాట. మనకి కింద పోట్లీ బాల్స్ ఉన్నాయి. సో సింగిల్ టైర్లో వస్తుంది. చాలా అంటే చాలా లైట్ వెయిట్ ఉందండి ఫ్రాక్ అయితే. సో లైనింగ్ కూడా ఫుల్ లెంత్ లైనింగ్ ఇచ్చేసారు.
సో ఒక్కసారి అయితే కంప్లీట్ లుక్ ఆఫ్ ద ఫ్రాక్ చూపిస్తున్నాను, జస్ట్ హ్యావ్ ఏ లుక్. అండ్ ఎం నుండి XXL వరకు సైజెస్ అయితే రెడీ టు డిస్పాచ్ ఉన్నాయి, గ్రాబ్స్. సో వన్ మోర్ బ్యూటిఫుల్ ఫ్రాక్ అండి, అసలు చూడండి ఇది కూడా ఎంత బాగుందో అసలుకి. లిటరలీ మనం బయట మార్కెట్లో ఈ ఫ్యాబ్రిక్ కొనాలి అంటే చాలా ప్రైజింగ్ ఉన్నాయండి. క్రేప్లో కూడా కలంకారీ చాలా అంటే చాలా ప్రైజింగ్ ఉన్నాయి. అండ్ మళ్ళీ మనం ఈ ఫ్రాక్ స్టిచ్ చేయించాలి అన్నా కూడా ఎంత ప్రైజింగ్ అవుతుందోనండి. సో మనం జస్ట్ స్టిచ్చింగ్ ప్రైజింగ్కి ఫ్రాక్స్ అయితే ఇస్తున్నాం అనమాట. దట్ బ్యూటిఫుల్ కలర్స్ ఉన్నాయి, మల్టిపుల్స్ ఉన్నాయండి. లైక్ ఈచ్ కలర్కి వచ్చేసి 2 పీసెస్ దాకా ఉన్నాయన్నమాట. ఫ్రాక్ అంతా కూడా చూడండి ఎంత బాగుందో, బ్యూటిఫుల్ బ్లూ కలర్ వచ్చేసింది. లైట్ బ్లూ కలర్ మీద డార్క్ బ్లూతో మనకి ఫ్లవర్ డిజైన్ అయితే హైలైట్ చేశారు. స్లీవ్స్ కూడా యూనిక్గా పైన వచ్చేసి 3 ఇంచ్ బుట్ట వస్తుంది, కింద వచ్చేసి పోట్లీ బాల్స్ ఉన్నాయి, సింగిల్ టైర్ ఉంటుంది, ఫుల్ లెంత్లో లైనింగ్ ఉంటుంది. ఎం నుండి XXL వరకు సైజెస్ రెడీ టు డిస్పాచ్ ఉన్నాయి. సో వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ అండి, కలంకారీ ఫ్రాక్స్లోని క్రేప్ ఫ్యాబ్రిక్ ఉంటుందన్నమాట. టస్సర్ క్రేప్ లాగా వస్తుంది ఫ్యాబ్రిక్ అనేది. చాలా చాలా సాఫ్ట్ ఉంది. లైక్ ఆఫీస్కి కానీ లేదు పిల్లలకి ఫంక్షన్స్లో ఫ్రాక్స్ వేయాలి అనుకునే వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. డార్క్ మెహందీ గ్రీన్ కలర్ మీద కలంకారీ ప్రింట్ వచ్చేసింది. కలంకారీ ప్రింట్లో కూడా మల్టిపుల్ కలర్స్ని యూజ్ చేస్తూ హైలైట్ చేశారు. ఫ్రంట్ నెక్ వచ్చేసి స్క్వేర్ నెక్ తీసుకున్నారు, బ్యాక్ నెక్ వచ్చేసి హై నెక్ వచ్చేసింది. సో స్లీవ్స్ కూడా కొంచెం యూనిక్గా ఇచ్చారండి, ఎప్పుడూ లాగా కాకుండా కైండ్ ఆఫ్ కొంచెం బాహుబలి బుట్ట కూడా కాదు, 3 ఇంచెస్ బుట్ట వస్తుంది అది ఇక్కడ మనకి, ఆ ప్యాటర్న్లో తీసుకొని కింద వచ్చేసి పోట్లీ బాల్స్ ఇచ్చేసారనమాట. సో లైనింగ్ కూడా ఫుల్ లెంత్ ఉంటుంది. ఎం నుండి XXL వరకు సైజెస్ ఉన్నాయి. సో ఈ పర్టికులర్ ఫ్రాక్స్ వచ్చేసి కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయండి, బికాజ్ ఈ ఫ్యాబ్రిక్ కూడా మనకి కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది కాబట్టి కొంచెం రీజనబుల్ కన్నా కూడా కొంచెం ఎక్కువ పెరుగుతుంది అనమాట ప్రైసింగ్. సో దిస్ ద కంప్లీట్ లుక్. సో వన్ మోర్ బ్యూటిఫుల్ ఫ్రాక్ అండి, ఇది కూడా చాలా బాగుంది. లైట్ కలర్కి మంచి రస్ట్ బ్రౌన్ కలర్, రస్ట్ ఆరెంజ్ కలర్కి లాగా కొంచెం యూనిక్ షేడ్ అండి, బ్రౌన్కి లాగా ఇచ్చారనమాట. సో మీకు షేడ్ మనకు ఆన్లైన్లో ఎలా అయితే కనిపిస్తుందో సేమ్ షేడ్ అయితే వస్తుంది. సో ఫ్రాక్ అయితే చాలా చాలా బాగుంది. హిప్ దగ్గర కూడా మీరు ఒక్కసారి ఫ్రిల్స్ చూడండి ఎంత బాగున్నాయో, నీట్గా ఉంది. అసలు ఫ్రాక్స్ అయితే ది బెస్ట్ కలెక్షన్ తెప్పిస్తున్నామండి. సో నెక్ కూడా స్క్వేర్ నెక్ ఇచ్చేసారు, బ్యాక్ సైడ్ హై నెక్ ఉంటుంది. చూడండి ఇక్కడ సింగిల్ టైర్ కూడా చాలా నీట్గా ఉంటుందండి. ప్లీటింగ్ అనేది బ్యూటిఫుల్ ప్లీటింగ్ వచ్చేస్తుంది. సో ఇక్కడ వచ్చేసి మనకి చాలా నీట్గా ఫుల్ లెంత్లో లైనింగ్ ఉంటుంది. అండ్ దిస్ ద బ్యూటిఫుల్ కంప్లీట్ లుక్ ఆఫ్ ద ఫ్రాక్. ఎం నుండి XXL వరకు సైజెస్ రెడీ టు డిస్పాచ్ ఉన్నాయి.